కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. యెషయా 54:3. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 15 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీవు విస్తరించబోతున్నావు, నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు, కుడివైపునకు ఎడమవైపునకు నువ్వు వ్యాపించబోతున్నావు. నీ సంతానం అన్యజనుల దేశం స్వాధీనపరుచుకును. ఎస్, దీవెనకర దీవెన, పాడైన పట్టణాన్ని నివాస స్థలంగా చేస్తాడు దేవుడు. ప్రైజ్ జీసస్. దేవుడు నీ జీవితంలో నూతన కార్యములు చేసి నెక్స్ట్ లెవెల్కి లేవనెత్తునుగాక. ఆత్మీయముగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు కృపనొచ్చి పాడైన వాటిని బాగు చేసి అందులో నివాస స్థలముగా పనికిరావనటువంటి వ్యక్తులను పనికొచ్చేవాళ్ళుగా, విడిపోయిన కుటుంబాలని కట్టడం, అద్భుత రీతిలో మనస్తత్వాలు మార్చి సమాధానపరచడం, పాడైన జీవితాన్ని బాగు చేయటం, పాడైన వ్యక్తులను తిరిగి ఆత్మీయంగా తిరిగి లేవనెత్తటం, ఇలాంటి ప్రభు నీ జీవితంలో చేయునుగాక. దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కుడి వైపునకు ఎడమ వైపునకు నీ బిజినెస్, అలాగే నీ జాబులో కూడా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్దువుగాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరుడ నీకు వందనాలు. అన్ని విషయాలు నీ కృపనివ్వండి. కుడివైపున గడువును వ్యాపించదు అంటున్నావు. నీ సంతానం అన్ని జన్మ దేశం స్వాధీనపరచుకుంటుంది అంటున్నావు. కృప చూపించండి అయ్యా, సహాయం ఇచ్చేయండి. పాడైన పట్టణాలను నివాస స్థలంగా చేసేవా దేవుడు, పాడిన వ్యక్తులను బాగు చేసేవాడు. లేవనెత్తండి. పరిచర్యను కుడివైపు ఎడమవైపునకు అభింపించండి. ఈ పరిచయ ద్వారా పాడిన వాడు అనేక జీవితాలు బాగుపడాలా, అనేకులు వచ్చి కుటుంబాలు కట్టుబడాలా, అనేకులు ఆత్మ రక్షణ పొందాలా, అనేకులు నీ రాకడిగా సిద్ధపడాలా, అనేకులు వచ్చి స్వస్థపడాలా, అనేకులు వచ్చి దీవించబడి ఫైనాన్షియల్గా అయినా ఫ్యామిలీ పరంగా అన్ని విషయాల్లో అభివృద్ధిని పొందాలా, ఆశీర్వదింపబడాలా, చదువు రాని వాళ్ళు కూడా చదువుకోవాలా, ఫెయిల్ని కూడా పాస్ అవ్వాలా, అన్ని విషయాలు కృప చూపించి కుడి వైపునకు ఎడమైన వారి బిజినెస్లు వ్యాపించాలా, మినిస్ట్రీ వ్యాపించాలా, అన్ని విషయాలు దీవించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకున్నామని. ఎవరి వ్యాధిస్తున్న వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీనలను బలపరచండి, ఎవరి అవసరాలు తీర్చండి, వెలుతులు పూడ్చండి, అక్కర్లు తీర్చండి. నజడైన యేసు నామములో ప్రతి కాడిని విరక్కొడుతున్న, ప్రతి చీకటిని బంధిస్తున్న, మీరు బంధించి విడుదల ఇవ్వండి. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి. యేసు నామములో బలహీనంగా వారిని స్వస్థపరచండి, ఆశ్చర్యకారాలు జరిగించండి. ఎవరైతే ప్రభా ఫీవర్లతో ఆయా వ్యాధులు సఫలతో వారిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరైతే జాబ్ లేదో వాళ్ళు జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో అద్భుతమైన జాబ్స్ రావాలి. అద్భుతమైన దీవెనిచ్చి బిజినెస్ చేసి పెట్టిన కూడా దీవించి ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి. గర్భాల మెడలు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ ప్రసవాలు పొందాలి. అయినా చిన్న బిడ్డలను యవనస్తుని పెద్దలందరినీ దీవించండి. విడిపోయిన కుటుంబాన్ని కట్టండి. సమాధానం ఇవ్వండి. ఆత్మీయంగా బలపరచండి. పడిపోయిన తిరిగి లేవనెత్తి పాడైన పట్టణమును కట్టేవాడు ఉన్నావు. కృప చూపించి నివాసస్థలంగా చేస్తాను. అన్ని విషయాలు కూడా దీవెనిచ్చి గొప్ప కార్యాలు చేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని, నీ తోడు మాతో ఉంచమని, నీ దీవెన మాకు దయచేసి గొప్ప కార్యాలు జరిగించమని, బలహీన ఋషిని కూడా స్వస్థపరిచి పరిపూర్ణంగా విడుదలిచ్చి ప్రతి నీరసంతో తొలిపోవాలా. బోసోడ మాదని కూడా స్వస్థపరిచి సంపూర్ణంగా విడుదలిచ్చి కృపనివ్వండి. ఇంకెవరు బలహీన బలపరచండి. ఆయన యూస్లో ఉన్న జకరియా కూడా జాబ్ ఇవ్వండి. అద్భుత రీతిలో కృపనిచ్చి అవేడి విషయాలు మెరాకిల్ చేయండి. ఇంకెవరు అవసరాలు తీర్చండి. కృపగల దీవెనలు ఇవ్వండి. వచ్చి ఆదివారం ఆయన జాబ్ లేని కోసం, హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రే చేస్తుండగా అన్ని విషయాలు కూడా దీవెనిచ్చి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోండి. కృపాక్షేమాలు దయచేయమని నజడైన యేసు నామములో బర్త్డే ఈరోజు వెడ్డింగ్ అని జరిగినట్లు దీవించి దీర్ఘాయుష కృప క్షేమాన్ని ఇచ్చి నడిపించుకొని మహిమ చెందమని నజడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే ఆదివారం జాబ్ లేని కోసం, హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రేయర్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన ప్రేయర్స్. అంతేకాదు రేపు సాటర్డే కాబట్టి స్పాన్సర్ మీట్ ఉంది. ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు ప్రేరేపించబడి ముందుకు రండి. దైవ దేవుని పొందవచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.